జూబ్లీహిల్స్ ఏసీపీకి మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు లేఖ రాశారు. క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణను లేఖ రూపంలో ఇచ్చారు. బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు పూర్తి సహకారం అందిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే నందినగర్లోని తన నివాస గోడపై నోటీసులు అతికించడంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారి నివాసం వద్దే విచారించాలని చట్టం చెబుతోందని గుర్తు చేశారు. తన ప్రస్తుత నివాసం ఎరవలిలో ఉందని, అక్కడే విచారణ జరగాలని స్పష్టీకరించారు. జూబ్లీహిల్స్ ఏసీపీకి తనను విచారించే అధికార పరిధి లేదని కేసీఆర్ ఆరోపించారు. నోటీసుల జారీ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు ఉల్లంఘించారని విమర్శించారు. ఈ సందర్భంగా సతేందర్ కుమార్ యాంటిల్ వర్సెస్ సిబిఐ కేసు తీర్పును కేసీఆర్ ప్రస్తావించారు. ఎన్నికల అఫిడవిట్లో ఉన్న చిరునామాకు సెక్షన్ 160 నోటీసులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం నివసిస్తున్న చిరునామాలోనే విచారణ జరపాలని పార్లమెంట్ చట్టం చెబుతోందని వెల్లడించారు. హరీష్ రావు నోటీసుల విషయంలో పోలీసులు డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నారని విమర్శించారు. పోలీసుల తీరు కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని కేసీఆర్ హెచ్చరించారు. నందినగర్ నివాసంలోనే విచారణకు అందుబాటులో ఉంటానని తెలిపారు. అక్రమ పద్ధతిలో జారీ చేసిన నోటీసులను తాను విస్మరించవచ్చని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో నోటీసులన్నీ ఎర్రవల్లి చిరునామాకే పంపాలని పోలీసులకు సూచించారు. అలాగే ఏపీ హైకోర్టులోని వీడీమూర్తి కేసు తీర్పును కూడా లేఖలో ప్రస్తావించారు. పోలీసుల చర్యలు తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.